వైజాగ్‌లో కొత్తగా వచ్చిన 'ఇనార్బిట్ మాల్' ఎలా ఉంది? అందులో అల్లు అర్జున్ గారి ఏ ఏ సినిమాస్ ఎలా ఉంది? ఇక్కడ ఇంటీరియర్స్, లైటింగ్స్, డిజైన్స్, ఫుడ్ కోర్ట్, సినిమా హాల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో ఈరోజు మనం చూసేద్దాం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఇనార్బిట్ మాల్ గురించి చెప్పబోతున్నాము. ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఎవరు స్కిప్ చేయొద్దు. ముందుగా బయట నుంచి చూస్తేనే ఇనార్బిట్ మాల్ ఎంత గ్రాండ్ గా ఉందో అర్థమవుతుంది. చాలా పెద్దగా, చాలా మోడర్న్ గా, ప్రీమియం లుక్ తో ఈ మాల్ ని డిజైన్ చేశారు. ఇక మనం లోపలికి ఎంటర్ అయ్యాక ఫస్ట్ గా కనిపించేది ఈ హ్యూజ్ ఎంట్రన్స్. లోపలికి వచ్చిన తర్వాత చుట్టూ చూస్తే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మనకి చాలా మంచి మంచి బ్రాండ్స్ ఇప్పటికే ఓపెన్ అయి ఉన్నాయి. షాపింగ్ మాల్స్ కి కావాల్సిన చాలా బ్రాండ్స్ ఇప్పటికే వచ్చేసాయి. అయితే ఒక విషయం ఏంటంటే ఇనార్బిట్ మాల్ ఇంకా పూర్తిగా ఓపెన్ అవ్వలేదు. కొన్ని షాప్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి, కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. కొన్ని ప్లేసుల్లో ఇంకా మెటీరియల్ వర్క్స్ జరుగుతున్నాయి. అంటే మొత్తం మాల్ కంప్లీట్ ఆపరేట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకా మిగిలిన షాప్స్ కూడా ఓపెన్ అయితే మాల్ ఇంకా ఎక్కువగా కలకలలాడుతూ కనిపిస్తుంది. అన్నీ పూర్తిగా ఓపెన్ అయిన తర్వాత మాత్రం షాపింగ్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ కి ఒక కంప్లీట్ డెస్టినేషన్ లా మారిపోతుంది అనిపిస్తుంది. ఇక మనమైతే ఈ రోజు ఈ ఇనార్బిట్ మాల్ లో అల్లు అర్జున్ గారు లాంచ్ చేసిన త్రిబుల్ ఏస్ లో మూవీ చూడడానికి అయితే వచ్చాము. పైకి వెళ్ళగానే ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఫుడ్ కోర్ట్ లో కూర్చోడానికి చాలా స్పేస్ ఉంది. చుట్టూ ఉన్న ఇంటీరియర్, సీలింగ్ డిజైన్స్, లైటింగ్స్, మొత్తం అంబియన్స్ చాలా బాగుంది. ఇక సినిమా ముందు కాసేపు కూర్చోడానికి కానీ, ఫుడ్ తీసుకొని టైం స్పెండ్ చేయడానికి కానీ చాలా మంచి ప్లేస్ లా అనిపించింది. ఇక ఫుడ్ కోర్ట్ ఎదురుగా మనకి కనిపించేది త్రిబుల్ ఏ సినిమాస్. ఇంకా మనం టికెట్స్ తీసుకోవడానికి ముందుకు వెళ్తుంటే అల్లు అర్జున్ గారికి సంబంధించిన విఐపి లాంజ్ కూడా ఉంది. విఐపి ఎక్స్పీరియన్స్ కోసం ప్రత్యేకంగా ఈ ఏరియాని డిజైన్ చేశారు. ఇక్కడ ఉమెన్ నేవీ అంటూ నేవీలో ఉన్న మహిళలకు సంబంధించిన స్టార్స్ మీద అయితే వాళ్ళ నేమ్స్ రాసి చాలా మంచిగా డిజైన్ చేశారు. అది కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడైతే టికెట్స్ తీసుకోవడానికి 3 కౌంటర్లు అయితే ఉన్నాయి. ఏ స్క్రీన్లో ఏ మూవీస్ ఆడుతున్నాయి అని చెప్పేసి చూడడానికి అయితే స్క్రీన్లు కూడా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశారు. మొత్తం 8 స్క్రీన్లు అయితే ఉన్నాయి. మనకు నచ్చిన మూవీ టికెట్స్ తీసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. 3 కౌంటర్లు అయితే ఉన్నాయి. మేము ఇరుముడి మూవీకి వెళ్ళడానికి ఆల్రెడీ ఆన్లైన్లో అయితే బుక్ చేసాము. ఇంకా ఇక్కడ నుంచి మనమైతే గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నాము. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్, చూడడానికి చాలా బాగుంది. అలాగే కూర్చోవచ్చు కూడా, ఫొటోస్ కానీ చాలా బాగుంది ప్లేస్ వచ్చేసి. ఇంకా మనం టికెట్స్ చెక్ ఇన్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. అల్లు అర్జున్ గారి సిగ్నేచర్ అయితే ఉంది త్రిబుల్ ఏ సినిమాస్ అని. డిజైన్ అయితే చాలా మంచిగా చేశారు. ఇంకా అక్కడ నుంచి మనం ఫొటోస్ దిగడానికి కానీ, అలాగే గోల్డ్ కలర్ లైటింగ్స్ కానీ చాలా బాగున్నాయి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఫస్ట్గా అట్రాక్ట్ చేసేది ఈ ఇంటీరియర్. చుట్టూ ఉన్న లైటింగ్స్, బ్యాక్గ్రౌండ్ డిజైన్స్, సీలింగ్ డిజైన్ ప్రతి ఒక్కటి చాలా ప్రీమియంగా ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ గారు నటించిన మూవీస్కి సంబంధించిన విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటాయి. అంటే బయట నుంచి లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రతి ప్లేస్లో కూడా అల్లు అర్జున్ గారి టచ్ కనిపిస్తూనే ఉంటుంది. అండ్ అల్లు అర్జున్ గారు నటించిన మూవీస్ అన్నీ పైన స్క్రీన్లో అయితే ప్లే అవుతూ ఉంటాయి. ఇక అక్కడే మనకి పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ గారి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. అది కూడా చాలా మంచి అట్రాక్షన్గా అయితే ఉంది. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా మనం ముందుగా ఒక మాన్స్టర్ డ్రింక్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. ముఖ్యంగా అల్లు అర్జున్ గారి స్టాచ్యూ చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ లైటింగ్స్ అన్నీ కలిపి చూస్తే ఇది కేవలం ఒక బొమ్మ పెట్టినట్టు కాకుండా పుష్ప సినిమాలోని క్యారెక్టర్ని అక్కడే మనం ముందు నిలబెట్టినట్టుగా అనిపిస్తుంది. మొత్తం లైటింగ్, డెకరేషన్స్, డిజైన్స్ చూస్తే ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టుగానే చాలా రిచ్గా వర్క్ చేశారనిపిస్తుంది. అసలు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూస్తే కెమెరాలో కనిపించే దానికంటే ఇంకా చాలా బాగుంటుంది. కొన్ని ప్లేసెస్ అయితే నందనవనం లాగా చాలా అందంగా ఉన్నాయి. అంటే ఒక థియేటర్కి వచ్చామనే ఫీలింగ్ కంటే ఒక సినిమాటిక్ వరల్డ్లోకి ఎంటర్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ చూసుకుంటూ మనం మూవీకి వెళ్ళిపోయాము. ఈరోజు మనం స్క్రీన్ 2లో మూవీ చూడడానికి వచ్చాము. అలా డ్రింక్ తీసుకొని ఇంటీరియర్ చూస్తూ మనం స్క్రీన్ 2లోకి వెళ్ళిపోయాం. స్క్రీన్ 2లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఇది చాలా చిన్న హాలు. పెద్ద థియేటర్లా కాకుండా దాదాపు ప్రైవేట్ హాలులా కనిపిస్తుంది. మొత్తం అయితే 6 రోస్ ఉన్నాయి. ఒక్కో రోకి వచ్చేసి 12 మెంబర్స్ వాటికి అయితే కూర్చోవచ్చు. అంటే చిన్న హాల్ అయినా కంఫర్టబుల్ గా ఉంది. సీటింగ్ కూడా చాలా బాగుంది. ఇక స్క్రీన్ విషయానికి వస్తే ఇక్కడ 4K లేజర్ ప్రొజెక్షన్ ఉండడంతో పిక్చర్ చాలా షార్ప్ గా, క్లియర్ గా కనిపించింది. ఇంకా విజువల్స్ చాలా క్రిస్పీగా ఉన్నాయి. సౌండ్ కూడా చాలా బాగుంది. డాల్బీ సౌండ్ వల్ల యాక్షన్ సీన్స్ లో సౌండ్ ఇంపాక్ట్ చాలా బాగా వచ్చింది. చిన్న హాల్ అయినా మూవీ చూస్తున్న ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఒక్కో స్క్రీన్ కి ఒక్కో వెరైటీ ఉండేలా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. స్క్రీన్ 1, 2, 3 లాంటి హాల్స్ కొంచెం చిన్నగా ఉంటే 5, 6 లాంటి స్క్రీన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఇక 7 స్క్రీన్ మాత్రం చాలా స్పెషల్. అక్కడ భారీ ఈఎల్డి స్క్రీన్ ని ఏర్పాటు చేశారు. మనకు మాత్రం ఈ రోజు ఆ స్క్రీన్ లో మూవీ చూసే ఛాన్స్ రాలేదు. మన ఎక్స్పీరియన్స్ మాత్రం స్క్రీన్ 2లోనే. ఒక మూవీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే చూసాము.
పాప్కార్న్, వాటర్ బాటిల్స్, డ్రింక్స్ ఇలా అన్నీ ఉన్నాయి. కాకపోతే కొంచెం హై రేంజ్‌లో అయితే ఉన్నాయి. ఒక పాప్కార్న్ అయితే 240 రూపీస్ తీసుకుంటున్నారు. ఒక వాటర్ బాటిల్ అయితే 70 రూపీస్. సో అంటే బయట ప్రైజెస్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ఎక్కువే. ఇక టాయిలెట్స్ కూడా చాలా నీట్‌గా బాగా మెయింటైన్ చేశారు. ఇంకా ఇంటర్వెల్ టైంలో కూర్చోడానికి ఇక్కడ సీట్స్ కూడా మంచిగా అరేంజ్ చేశారు. ఇక మనం మూవీ చూసి బయటకైతే వచ్చేసాము. ఇంత ప్రీమియంగా చేశారంటే ఈ ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చు, చేసిన వర్క్ మొత్తం ఇంటీరియర్స్లో, లైటింగ్స్లో, డిజైన్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టింది ఎక్కడో కాదు, ప్రతి డిజైన్లో, ప్రతి లైటింగ్లో కనిపిస్తుంది. మూవీ అయిపోయిన తర్వాత ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇక్కడ కొన్ని కార్స్ అలాగే బైక్స్ అయితే డిస్ప్లేలో పెట్టారు. ఇక వాటిని కూడా ఒకసారి చూసుకొని అక్కడ నుంచి మాల్లో కొన్ని ఏరియాస్ చూస్తూ ఎగ్జిట్ వైపు అయితే వచ్చేసాము. ఓవరాల్గా మనం ఈరోజు ఇనార్బిట్ మాల్కి వచ్చి మాల్లో అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. ఓవరాల్గా మనకైతే ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద ఒక కామెంట్ చేసి చెప్పండి. మనం ఈరోజు కేవలం అల్లు అర్జున్ గారి త్రిబుల్ ఏ సినిమాస్ గురించి మాత్రమే వీడియో అయితే చేసాము. కానీ మీలో ఎవరైనా ఇనార్బిట్ మాల్కి సంబంధించిన కంప్లీట్ వీడియో కావాలనుకుంటే తప్పకుండా కింద కామెంట్ చేసేయండి. ఈ ఇనార్బిట్ మాల్కి సంబంధించి మాల్లో ఏ ఫ్లోర్లో ఏ షాప్ ఉంది, ఏ బ్రాండ్ ఎక్కడ ఉంది, ఫుడ్ కోర్ట్ ఎలా ఉంది అండ్ పార్కింగ్, మొత్తం మాల్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా డిజైన్ చేశారు, ఇవన్నీ పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసి ఒక ఫుల్ వీడియో చేయాలంటే కింద కామెంట్ చేసేయండి. మీ రెస్పాన్స్ బాగుంటే ఆ ఫుల్ ఇనార్బిట్ మాల్ వీడియో కూడా తప్పకుండా ఎక్స్ప్లోర్ చేసి ఇంకో వీడియో అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ కూడా చేయండి. మరియు ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.